హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుక్ విత్ వసంత. ఈరోజు చాలా సింపుల్గా తక్కువ సమయంలో అద్భుతమైన రుచితో క్యారెట్ మసాలా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇంట్లో ఉన్న పదార్థాలతో రెస్టారెంట్ స్టైల్లో రుచి వచ్చేలాగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా ఇది చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు లేటు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 2 క్యారెట్లు తీసుకొని మంచిగా కడుక్కొని పైన చెక్కు తీసుకొని ఇలాగా తురుముకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, 4-5 వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చా దంచుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచి వేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని వీటిని కొంచెం చిటపటం అనే వరకు వేగనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని ఇలాగా జంపుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ క్యారెట్ని మగ్గనిద్దాం. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూను కారం, 1 టీ స్పూను ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. క్యారెట్ కూడా ఎక్కువగా మగ్గనవసరం లేదు, నార్మల్గా మగ్గితే సరిపోతుంది కొంచెం. ఎందుకంటే మనం రైస్ తినేటప్పుడు అక్కడక్కడ క్యారెట్ తగులుతుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, క్యారెట్ కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ మసాలా అంతా రైస్కి పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, మసాలా అంతా రైస్కి అంతా మంచిగా సరిపోయింది. అంతే అండి, టేస్టీ హెల్తీ క్యారెట్ మసాలా రైస్ తయారైపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలాగ వచ్చిందో నాకు తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.